కార్యాలు నిజంగా వారి ఇచ్చినటువంటి సాక్ష్యములు బట్టి సేవకులుగా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దినం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగంలో మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనేటువంటి మాట. అంటే 16వ వచనము నుండి దాదాపుగా 21వ వచనము మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఉన్నటువంటి వచనాలు కనుక మరి 18వ వచనాన్ని వివరంగా క్లుప్తంగా మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఈ 18వ వచనములు మనం చదువుతున్నప్పుడు 16వ వచనం నుండి చదివితే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ రాత్రికాల సమయంలో ఈ గురువు జరిగేటువంటి ప్రార్థన కూటము మరి కృతజ్ఞతా ప్రార్థన కూటము కనుక ఆ ప్రార్థన సహవాసం ఉద్దేశించి దేవుని సేవకులుగా కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్న భక్తులైనటువంటి పౌలు గారు ఈ రీతిగా దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఆరాధన క్రమంలో మీతో మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట తెలియజేస్తూ ఉన్నారు. నేను మరి ఈ రీతిగా బ్రతికి ఉన్నాను అనంటే ఖచ్చితంగా మీరు చేసినటువంటి ప్రార్థన. మరి నేను మధ్యధరా సముద్రం మీద ప్రయాణించినప్పుడు ఆ రోజు నేను ప్రమాదం నుంచి రక్షించబడ్డాను అనంటే మీరు జ్ఞాపకం చేసుకున్నటువంటి విధానము అని పౌలు గారు ఏ విధంగా అయితే సంఘం యొక్క సహాయమును కోరారో అలాగే ఈనాడు ప్రియులు జాన్ బాబు గారు మరి దేవుని సన్నిధిలో సజీవుల లెక్కలో ఉండడానికి సంఘం యొక్క ప్రార్థన వారి కుటుంబం యొక్క ప్రార్థన ఎంతైనా అవశ్యకమని దేవుని సేవకులుగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలని దేవుని సేవకులుగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థనా సహవాసాన్ని వారు మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించి దేవుడు వారికి దయచేసినటువంటి నూతన దయాకీర్ణములు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ రోజు నేను సజీవుడిగా ఉన్నాను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పిల్లల మనుషుని యొక్క జీవితము చాలా భయంకరమైనది. అంటే కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి, అసలు కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి, ఏ సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఏదైనా పెద్ద మేలు జరగాల, లేదంటే ఏదైనా పెద్ద ఉద్యోగం రావాలా, లేదంటే మరి కోట్ల రూపాయలు మన జీవితంలోకి వచ్చినప్పుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, లేదంటే సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు వచ్చినప్పుడు ఏ సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలా చిన్న చిన్న విషయాలకి అంటే ప్రతి విషయంలోని అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రతి విషయం అంటే ఏంటి అంటే కొన్ని సందర్భాలలో మాత్రమే మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని రాయబడలేదు. కానీ ప్రతి విషయము అంటే చిన్న చిన్న విషయాలు కూడా అంటే పెద్ద విషయాలు కాకపోయినా ప్రతి చిన్న విషయానికి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని సేవకులుగా తెలియజేస్తూ ఉన్నారు. మనకి తెలుసు మరి కరోనా వచ్చినటువంటి ఆ ప్రమాదకరమైన పరిస్థితి. కరోనా రాకముందు దేశంలో రోజుకి 5,000 మంది చనిపోయేవారట. రోజుకి ఎంతమంది చనిపోయేవారు? 5,000 మంది ఆకలికి అలమటించి అన్నం లేక 5,000 మంది చనిపోయేవారు. కరోనా వచ్చిన తర్వాత ఈ రోజు ప్రపంచంలో ఉండేటువంటి లెక్కల ప్రకారంగా చూస్తే ఒక రోజుకి ఆకలితో 7,000 మంది చనిపోతున్నారట. అంటే కరోనాకు ముందు కరోనా తర్వాత అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నేనంటాను మనకైతే చక్కగా దేవుడు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. ఈ రోజు మనకు మరికి మట్టగట్టి మరి చక్కటి ఆహారాన్ని తీసుకుని సమృద్ధి అయినటువంటి మరి మనకి కావలసినటువంటి సౌలభ్యకరమైనటువంటి ఆహారము, శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మనం భుజిస్తున్నాము అనంటే సజీవుల లెక్కలో మనం ఉన్నాము అనంటే ఖచ్చితంగా మనము ఆ విషయంలో కూడా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా లేదయ్యా ఈ రోజు నేను పెరుగన్నమే తిన్నాను, లేదు నేను ఈరోజు సాంబార్తోనే తిన్నాను, కాబట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించను. ఆదివారం కనుక నేను చికెన్ మటన్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నాకేమో పెరుగన్నమే దక్కింది అని అంటే అది కూడా లేకుండా రోజుకి 7,000 మంది చనిపోతూ ఉన్నారు ప్రపంచంలో ఉండేటువంటి జనాభా లెక్కల ప్రకారంగా. నేనంటాను ఒక దైవజనుడు అలా వెళ్ళిపోతున్నాడు విశ్వాసులతో ప్రార్థనా సహవాసం వరకు వెళ్ళిపోతూ ఉంటే పాస్టర్ గారు విశ్వాసులు కలిసి వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా పాస్టర్ గారు ఒక రాయి అనుకుంటే ఆ కాలుకున్నటువంటి బట్టలు వేలు గోరు ఊడి బ్లడ్ కారుతుంది. విశ్వాసులందరూ అయ్యో పాస్టర్ గారి కాలుకి దెబ్బ తగిలింది, అయ్యో రక్తం కారుతుంది అని విశ్వాసులందరూ ఆ క్లాక్ వెతుకుతూ అది వెతుకు ఇది వెతుకు ఫస్ట్ ఎయిడ్ చేద్దామని చూస్తూ ఉంటే పాస్టర్ గారు అన్నారట, అమ్మా ఏం పర్వాలేదు ఈ రోజు సాయంత్రం మా ఇంటి దగ్గర కృతజ్ఞతా ప్రార్థన కూటము అన్నారట. అంటే విశ్వాసులందరూ అయ్యగారి వైపు చూసి అన్నారట, అదేంటండి కాలుకి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే
మీరేమో మీ ఇంటి దగ్గర కృతజ్ఞతా ప్రార్థన కూడా అనౌన్స్ చేస్తున్నారు అని అంటే ఆయన అన్నట కాలు అయితే ఇరిగిపోలేదు కదా, గోడు మాత్రమే ఊడింది. ఈరోజు అనేకులు ప్రపంచంలో ఎంతో మంది వారి జీవితాలను నిర్దాక్షిణంగా కోల్పోయిన వారు ఉన్నారు. కానీ మనమైతే దేవుని సన్నిధిలో సజీవుల లెక్కలో ఉన్నాము కనుక దానిని బట్టి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. చాలా మంది అంటారు, ఎందుకు పెట్టుకోవాలంటే కృతజ్ఞతా ప్రార్థన, ఏ మేలు చేశాడని దేవుడు, ఏ కార్యం చేశాడని ప్రార్థన కూడా పెట్టుకోవాలి. ఈరోజు సంఘంలో ప్రార్థనా కోటాలు పొదువు. ఒకవేళ మనం అన్ని అడిగామనుకోండి, ఏమో ఎక్కడ ప్రార్థన పెట్టుకోవాలంటే ప్రార్థన అంటే ఏదైనా మీరు చేస్తే పెట్టుకుంటామండి అంటే నేను అంటాను, బ్రతికి ఈ రోజు సజీవురాలిగా సజీవుడిగా దేవుని సన్నిధిలో ఉన్నావు అని అంటే 5 ఏళ్ళు నోట్లకు వెళ్తున్నాయండి. నా భాషలో చెప్పాలంటే ఈ రోజు మనం తినే ఆహారం, పీల్చే గాలి, మనము ధరించుకున్నటువంటి వస్త్రాలు, మనము సౌలభ్యకరమైనటువంటి ఆరోగ్యమును బట్టి దేవుని సన్నిధిలో స్తుతించే వారిగా ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు 14 పత్రికలు రాస్తూ, ఇక్కడ దశలోని సంఘం అంటాడు, ఇదిగో ప్రతి విషయంలో మీరు దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ప్రతి విషయంలో పెద్ద పెద్ద కార్యాలు జరిగితేనే కాదు, ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని సన్నిధిలో స్తుతించే వారిగా ఉండాలని ఆయన మాట్లాడుతున్నట్టు మనము చూడగలుగుతున్నాము. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ పిల్లల మరి రోగం, చిన్న చిన్న పరిస్థితులు మనకి ఏర్పడుతున్నప్పుడు ఆ రోగాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. పెద్ద పెద్ద అనారోగ్యాలు, చాలా మంది ఏమంటారంటే క్యాన్సర్ లేదంటే ఏదో భయంకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు మనుషులు చచ్చిపోతారండి అంటారు. నేనైతే అంటాను, చిన్న దోమ కొట్టి ప్రపంచాన్ని గడగడలాడించినట్టు అలెగ్జాండర్ దగ్గరే ఏం జబ్బు వచ్చింది? ఏమైనా కత్తిపోట్లు తిన్నాడా? ఏమైనా పెద్ద రోగం వచ్చిందా? ఆయన మెడిసిన్ దొరకలేనటువంటి వైద్యం ఏమైనా ఆయనకు అందుబాటులో లేదా అని అంటే ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి అలెగ్జాండర్ ఏ జంతువు కలిస్తే చచ్చిపోయాడు? పాము కాటు కాదు. ఏం కాటు? చిన్న దోమ కాటు. నేను అనుకుంటాను, సాయంత్రం అయిందంటే చాలు దోమలు భయంకరంగా గరుస్తుంటే బయటకు వచ్చి మనల్ని ఇప్పటికి ఎన్నిసార్లు గరుస్తుంటే దోమలు, అయినా మనం సజీవుల లెక్కలో ఉన్నాము అంటే దానిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాలి. అయ్యా, మేము సజీవులుగా ఉన్నామంటే నీకు వందనాలయ్యా. మేము ఈ రోజు ఆరోగ్యవంతులుగా ఉన్నాము అనంటే అందుని బట్టి నామమును కనపరుస్తున్నామని, దేవుని నామమును కనపరిచే వారిగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. నాకు తెలిసి మరి నేను చూసినటువంటి కొన్ని లెక్కల ప్రకారంగా ఈ రోజు దేశంలో మనం గమనించినట్లయితే 2 కోట్ల మంది చనిపోతున్నారట. ఏ కాటికి? దోమ కాటు. ఒక దోమ కాటికి 2 కోట్ల మంది చనిపోతే ఆ 2 కోట్ల మందిలో ఎవరు లేరు? నీవు నేను లేమో. మనల్ని దోమ కలవడం లేదా అంటే ఇలా సాయంత్రం బయటకు వచ్చామంటే ఎన్నో దోమలు కలుస్తూ ఉంటాయి. కానీ ఈ రోజు బ్రతికి మనం సజీవ లెక్కలో ఉన్నాం. అయినా దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి, మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి శక్తిని బట్టి సజీవ లెక్కలో దేవుడి నామాన్ని ఆరాధించగలుగుతూ ఉన్నాం. ఏదో పెద్ద పెద్ద కార్యాలు జరిగితే కాదు, ప్రతి విషయంలో చిన్నదైనా దేవుని స్తుతించే వారిగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. నేను అనుకుంటాను, ఒక మనుషుడిని చెప్పడానికి, ఒక మనుషుడు చనిపోవడానికి కడప నుంచి వచ్చినటువంటి కత్తులు, ఆ తర్వాత ఇంకా ఎక్కడి నుంచి వచ్చినటువంటి బాంబులు, లేదంటే ముంబై నుంచి ఒక మంచి స్కెచ్, ఒక మనిషిని చెప్పడానికి మ్యాప్ వేసినటువంటి ఒక మంచి వ్యక్తిని తీసుకొచ్చి వేల ద్వారా ప్లాన్ చేస్తే సరిపోదు. ఒక దోమ కలిస్తే చాలు పెట్టి అంటే మనుషుల యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ విధంగా మనుషులు బ్రతుకుతూ ఉన్నాడు, దేవుని బట్టి ఈ రోజు సజీవుడిగా ఉన్నాడు అని అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తనకిచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యాన్ని, సంరక్షణ, ఆయన మరి కృపా కాపుదల మన జీవితంలో సమృద్ధిగా ఉంది అనడంలో ఏ విధమైన అనుమానము లేదు. అందుకని పౌలు అంటాడు, ప్రతి విషయంలో, అది 1, 2 కాదు, ప్రతి విషయంలో మీరు హృదయపూర్వక దేవుడికి కృతజ్ఞతలు చెల్లించండి అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనకు తెలుసు దోమకాటికి రకరకాల అనారోగ్యాలు, డెంగ్యూ ఫీవర్ కానీ, మలేరియా కానీ, చికెన్గున్యా, ఇలా రకరకాల వ్యాధులు వచ్చి మరి ఎప్పుడైతే బ్లడ్ సెల్స్, వైట్ సెల్స్ ఎప్పుడైతే డౌన్ అయిపోతాయో, ఆ వైట్ సెల్స్ డౌన్ అయిపోగానే మనుషులు ఆటోమేటిక్ గా బలహీనుడైపోతారు. వైద్యులు అంటారు చాలా కష్టపడి ఈ వ్యక్తిలో ఉన్నటువంటి అనారోగ్యం చాలా ఎక్కువైపోయింది అంటాడు. చిన్న దోమకాటికి మరి నేను అంటాను, దోమ కలిసిన సజీవులుగా ఉన్నాము అంటే దానిని బట్టి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి అంటే దేవుని నామమును కనపరిచే వారిగా ఉండాలని, కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. పిల్లలు చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ ప్రార్థన జీవితము అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి జీవితం. ఎంతమంది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటూ ఉన్నారు.
ఎప్పుడైనా అంటే ఇలాంటి మాటలు వింటున్నప్పుడు నిజమే ప్రభువా, ప్రతి విషయంలో మేము మిమ్మల్ని స్తుతించలేకపోతున్నాం, ప్రతి విషయంలో మిమ్మల్ని ఆరాధించలేకపోతున్నామయ్యా అని దేవుడి సన్నిధిలో ఎప్పుడైనా మనము ప్రార్థించేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సంసిద్ధంగా ఉంటున్నాడని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘ ప్రార్థన, ముఖ్యంగా సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన, నీ ఇరుగు పొరుగు వారి ప్రార్థన మన ప్రతి కుటుంబానికి అవసరమని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నా. మీకు తెలుసు, మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, కరోనా సమయంలో చాలా మంది కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అలా ఖర్చు పెట్టినప్పటికీ బ్రతికి సజీవులుగా భూమి మీద లేరయ్యా, ఎంతో ప్రయత్నం చేస్తాం కానీ ఆ వ్యక్తి తన ప్రాణాన్ని కోల్పోయాడు అనేటువంటి వార్తలు, అది దుర్వార్త విని ఎన్నో కుటుంబాలు నడి రోడ్డు మీదకి వచ్చే తల్లిదండ్రులను కోల్పోయిన వారు, పిల్లలను కోల్పోయిన వారు, లేదా ఆ కుటుంబానికి అతిథులను కోల్పోయిన వారు, అయ్యో తోబుట్టుకుని ఎంతో అల్లారుముద్దుగా చక్కటి అన్యోన్య సహవాసం కలిగిన వారు కుటుంబంలో చల్లా చెదిరైపోయినటువంటి పరిస్థితులు కరోనా సమయంలో విన్నాం. ఇక్కడున్న మన అందరి జీవితాల్లో ఒక అనుభూతి ఏంటంటే, డోలో 650 వేసుకొని ఆవిరి బట్టి ఈ రోజు సజీవుల లెక్కలో ఉన్నవారు లేరా అంటే వాళ్ళకంటే మనం గనులు కాదా అంటే ప్రతి విషయంలోని డోలో 650 టాబ్లెట్ వేసుకొని చక్కగా ఆవిరి బట్టి అమ్మయ్య దేవుడు నాకు ఆయుష్ని ఇచ్చాడు అని ఎప్పటికీ సజీవుల లెక్కలో ఉన్నాము కనుక, అంటే ప్రతి విషయంలోని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ ఉన్నప్పటికీ మనం ఏమంటామంటే, నేను ఎందుకు దేవుని స్తుతించాలి, నేను ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుడు నాకు ఏం చేశాడు అంటే, కాలగర్భంలో కలిసిపోయిన వారితో నిన్ను కలిపేయకుండా ఈ రోజు సజీవులుగా దేవుని సన్నిధిలో నిలబెట్టాడు కనుక, సజీవులుగా దేవుని సన్నిధిలో అనేకులతో కలిసి ఆయన నామమును కనపరిచినట్టు కుమారుడిగా నేను ఉంచాను కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చాలా మందికి మొహమాటం. దేవునికి స్తుతి చెల్లించడం అసలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే, ఆయన చేసినటువంటి మేలులను మర్చిపోకుండా మన హృదయంలో భద్రపరచుకోవడమే. ఏమిటి అని ఆలోచన చేస్తే, కృతజ్ఞతాస్తుతి అంటే ఏంటయ్యా అంటే, దేవుడు ఏ మేలైతే మన జీవితంలో చేశారో ఆ మేలును మర్చిపోకుండా మన హృదయమందు భద్రపరచుకొని వాటిని దినదినము ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఈ రోజు నా జీవితాన్ని మీరు ప్రేమించాలి కలిగితే నేను సమాజంలో, సంఘములో, నా కుటుంబంతో, పిల్లలతో కలిసి సజీవులుగా నేను ఉన్నాను అని దేవుని నామమును ఘనపరచడమే కృతజ్ఞతాస్తుతులు అంటే. చాలా సందర్భాలలో మనకి వాక్యానుసారమైనటువంటి వారు కనుక బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుంది ఆలోచన చేస్తే, పరలోకములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, పరలోకంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఎవరు చెల్లిస్తారు పరలోకంలో కృతజ్ఞతాస్తుతి అని అంటే, 24 మంది పెద్దలు, 4 జీవులు కలిసి దేవుని నామమును ఆయన పరిశుద్ధుడని వేవేల దేవతలతో నిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాయి. పరలోకములో అనేకమైనటువంటి కోట్ల సైన్య సమూహం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, భూలోకములో అనేక సౌలభ్యకరమైనటువంటి వాతావరణం, ఏ అవసరం ఉన్నా నీకు అడగకుండా అడిగిన దేవుడు ప్రతి అవసరం తీరుస్తున్న దేవునికి ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, ఎంతమంది దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నారు, ఎంతమంది దేవునికి అయ్యా మీరు మా జీవితంలో చేస్తున్న ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, మీరు లేకపోతే ఈ రోజు మేము సజీవులుగా లేము అని ఎంతమంది చెప్పగలుగుతూ ఉన్నారు. ఎవరో ఒక ఆయన వచ్చి 1000 రూపాయలు సహాయం చేస్తే ఒక 2-3 సంవత్సరాల తర్వాత అంటారు, ఏమండి మీరు ఆ రోజు ఆ 1000 రూపాయలు సహాయం చేయకపోతే ఈ రోజు నేను ఇలా ఉండేవాడిని కాదండి, మీరు నాకు దేవుడండి, మీరు మా జీవితానికి, మా కుటుంబానికి పెద్ద దిక్కండి అని వారిని మరి అహస్యంగా అత్యున్నతంగా వాళ్ళని పరిచయం చేస్తాం కదా. ఈ రోజు నీవు భూమి మీదకి రాక మునుపు నుంచి ఎప్పటి వరకు దేవుడు అనేక కార్యాలు చేసినటువంటి దేవుడికి ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు. అప్పుడైన లోకంలో ఎవరైనా సహాయం చేస్తేనే థ్యాంక్స్ అండి పండించారు, థ్యాంక్స్ అండి కోరించారు, థ్యాంక్స్ అండి బండించారు అంటాం కదా. మరి అన్ని విషయాల్లో అడిగినా అడగకపోయినా నీ అవసరతలను ఇచ్చి, నీకు ఆయువుని ఇచ్చి, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, చక్కటి కుటుంబాన్ని ఇచ్చి అన్ని అవసరతలు తీరుస్తున్న దేవుడికి ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాలు మనము మర్చిపోకుండా మన జీవితంలో దినదినము ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, ఒక భక్తుడు ఇలాగంటాడు, భక్తుడైనటువంటి దావీదు 103వ కీర్తన భాగంలో మొదటి చరణంలో చదివితే ఆయన అంటాడు, నా ప్రాణమా నా ప్రాణమా నా అంతరంగమునందున్న
నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. దేవుడు కొనియాడాలట. దేవుడు చేసిన ప్రతి ఉపకారములను, ఆఫ్టర్ ఈ లోకంలో ఒక మనుషుడు చేసిన ఉపకారాలని రాత్రులు పగలు కూర్చున్నప్పుడు తరాలు మారిన మరి పిల్లలకి ఏం చేస్తాం తెలుసా? ఆ తాతే మన కుటుంబానికి మేలు చేస్తాడు, అదిగో ఆయనే మన కుటుంబానికి మేలు చేస్తాడు, ఆవిడే మన కుటుంబానికి మేలు చేస్తుందని అనేక తరాలకు పరిచయం చేస్తాం. ఫోటో కట్టి ప్రేమ కట్టించి మరి దేవుడికి ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉంటూ ఉంటాం. భక్తులను దావీదు నా ప్రాణమా, ఆయన చేసిన ప్రతి ఉపకారంలో దేనిని కూడా నీవు మర్చిపోవద్దు. ఆయన మరి ప్రతి సంకటముల నుండి మరి నీ ప్రాణమును కాపాడి ఉన్నాడు కనుక పిల్లల జ్ఞాపకం చేసుకోండి. రోజు మనుషుల యొక్క విశ్వాసము ఎలా ఉంటుంది? విశ్వాసం అంటే భక్తి జీవితంతో ముడిపడిన విశ్వాసం కాదు. కొంతమంది అంటారు కదా, వీడు విశ్వాసఘాతకుడండి అంటాం కదా. అంటే విశ్వాసఘాతకుడండి అంటాం కాబట్టి కొంతమంది జనాంగము మీకు సుపరిచితులైనటువంటి వ్యక్తులు, బైబిల్ ఎరిగిన వారికి నేను పరిచయం చేస్తూ ఉన్నా. బైబిల్ ఎరగలేనటువంటి నా ప్రియ సహోదరులు ఎవరైతే వింటూ ఉన్నారో వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు అనేటువంటి ఒక జనాంగం ఉంది. దేవుడు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి శ్రమలు పడుతున్నప్పుడు వారిని మోసేను పంపించి సురక్షితంగా విడిపించుకొచ్చి అయ్యా ప్రతి అవసరతని తీరుస్తాను అంటూ ఉన్నాడు. నేను అడుగుతాను ఒక ప్రశ్న ఇక్కడ ఉన్న వారికి, ఏమండి మీరు పుట్టిన దగ్గర అనగా ఓవ తెలిసిన దగ్గర నుంచి ఇప్పుడు ఎన్ని జతల చెప్పులు మార్చుంటారు? ఎవరైనా కౌంటింగ్ చెప్పగలరా? ఎప్పటికి ఎన్ని జతలు బట్టలు మార్చుంటారు? ఆ విషయం ఏమైనా చెప్పగలరా? అంటే ఏమోనండి, ఎన్ని బట్టలు మార్చామో ఎన్ని చెప్పులు మార్చామో మాకు తెలియదు అంటారు. కానీ ఈ బైబిల్ గ్రంథంలో ఉండే ఇశ్రాయేలు జనాంగమును 430 సంవత్సరాల బానిసలుగా ఉండి ఇశ్రాయేలీయులు అనగా ఐగుప్తులో నుండి కనాను దేశానికి నడిపించే క్రమంలో దేవుడు వారికి కాళ్ళు చెప్పులు అరగకుండా, వస్త్రాలు మాసిపోకుండా మరి ఉన్నతమైన స్థితిలో వారిని నడిపించి చక్కగా ఆశీర్వాదకరమైన స్థితిలో ప్రతి అవసరతను తీర్చుకుంటూ అలా తీసుకుని వస్తే ఒకనొక సమయం వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అనే ఒక సముద్రం దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారిగా కోపంగా మోసే చూస్తుంటారు, ఓయ్ మోసే అంటే మాకు ఐగుప్తులో సమాధులు లేవనా? అక్కడ మాకు చక్కటి ఆహారం ఉంది కదా, ఏమయ్యా ఆ చచ్చేదేదో అక్కడ ఇచ్చేవాళ్ళం కదా, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి అదేదో గొప్పగా చెబుతూ ఉన్నావు అని అంటే నేనంటాను యేసుక్రీస్తు ప్రభువు వారు గొప్పవాడే, ఆయన జీవితాన్ని ఆశీర్వదించగలిగినటువంటి దేవుడే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐగుప్తులు అంటారు, ఏం దేవుడా దేవుడు, మా కిందకి శ్రమ, వెనకతలేమో శత్రువు వస్తూ ఉన్నాడు, ముందేమో సముద్రం ఉంది అని అంటే మోసే ఒక్కసారిగా దేవుని చూసినప్పుడు అన్నాడు, ఏం పర్వాలేదు బాధపడకు, వారి విశ్వాసఘాతకులు అంటే విశ్వాసం లేని వారు, నమ్మక ద్రోహులు. అక్కడ తీసుకుని వచ్చిన తర్వాత సముద్రం దగ్గరికి రాగానే మోసే ఆ సముద్రాన్ని కొట్టు అనగానే సముద్రం 2 పాయలుగా విడిపోయింది. విడిపోయిన తర్వాత మళ్ళీ గంతులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ సముద్రాన్ని దాటి బయటకు వచ్చారు. అబ్బా ఈ పాటలు మామూలు పాటలు కాదు, అప్పుడప్పుడు మనం పాడుతున్నాం చూడండి, సంవత్సరానికి ఒకసారి పాడుతున్నాం. ఈ పాటలు పాడుకుంటూ సముద్రాన్ని దాటి బయటకు రాగానే అలా వచ్చి రాగానే దాహం వేస్తూ ఉంది, మంచినీళ్ళు కావాలంటారంటే. మంచినీళ్ళు ఎక్కడ తెలవాలి? అలా నీళ్ళ దగ్గరికి నీళ్లు కనపడే పరిగెత్తుకు నీళ్ళు తాగితే చేతిగా ఉన్నాయి. మరలా కొనుక్కోవడం మొదలు పెట్టారు. అంటే వీరి జీవితంలో స్థిరత్వం లేనటువంటి భక్తి, ఒక రోజు సంతోషిస్తే 10 రోజులు అలిగేటువంటి భక్తి. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఏదైతే అలకలు చూపించారో సముద్రం దాటగానే పాటలు పాడారు, మరలా సముద్రం దాటి మంచినీళ్ళ దగ్గరికి రాగానే ఇవేమి నీళ్లు అన్నారు. అంటే వీరు స్థిరత్వంతో కూడిన భక్తి అని కూడా కనబడటం లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, చేతిగా ఉన్నాయా సరే మధురంగా మార్చుతాను, మరలా నీళ్లు మధురంగా మార్చగానే మరలా పాటలు పాడుతూ ఉన్నారు. సరే అక్కడి నుంచి మరికొంచెం దూరం రాగానే మరలా శ్రమ వచ్చింది, ఆకలేస్తూ ఉంటే ఇక్కడ లెక్కల ప్రకారంగా చూసినట్లయితే చూడండి, మరి వాళ్ళకి ఇజ్రాయెల్ ప్రజలకి వాటర్ సదుపాయం గురించి ఆలోచన చేస్తే వాళ్ళకి దాదాపుగా 50 కోట్ల లీటర్స్ పడుతుందట. అంటే వాళ్ళకి చేతులు కడుక్కోవడానికి, మూతులు కడుక్కోవడానికి, స్నానం చేయడానికి కాదు, కేవలము చరిత్ర తెలియజేస్తూ ఉంది ఒక్క సమయానికి అనగా ఒక చేతులు వారు తిన్నటువంటి మూతులు కడుక్కోవడానికి 50 కోట్ల లీటర్లు నీరు తీసుకుని వస్తే అది కూడా అర్ధాంతంగా సరిపోతుందట.
ఆహారం గురించి ఆలోచన చేస్తే 2 మైళ్ళ దూరం గూడ్స్ రైళ్లు ఒకదాని వెంబడి ఒకటి పెడితే ఎంత ఆహారం నింపగలమో అంత ఆహారం వారికి సరిపోతుందట. నేను అంటాను, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు, చాలా వరకు తగ్గిపోయాయి. ఇదివరకు కాలంలో నా చిన్నతనంలో అప్పుడప్పుడు చూసేవాడు, కొలాయి దగ్గరికి వెళ్తే మామూలు కొట్టుకునేవారు కాదు, బిందులతో నీళ్లు కోసం ఆ ట్యాప్ దగ్గర కొట్టుకుని ఆ ఇద్దరు తల్లులు ఎంత ఘోరంగా కొట్టుకుంటున్నారంటే, మరి ఇక్కడ మనం చూసినట్లయితే వారి గురించి ఆలోచన చేస్తూ ఈ విషయాలు నేను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఒకరినొకరు చక్కగా, మరి మామూలుగా కాదు, వీళ్ళిద్దరు కూడా చాలా భయంకరంగా కొట్టుకుంటూ ఆ కొలాయి దగ్గర నీళ్లు కోసం, పంపు దగ్గర నీళ్లు కోసం కొట్టుకుంటూ ఒక ఆమె చుట్టుపట్టుకొని మరి ఆమెను నేల మీదకి పెట్టి ఆ తర్వాత పేట మీద కాలు పెట్టి శుభ్రంగా కొడుతూ 2 చేతులతో ఆ చుట్టి లాగానే మొత్తం కుదురు మొత్తం ఊడొస్తుంది. అలా చూడగానే గుండె ఆగిపోయినట్టు, అరే మొత్తం చుట్టు మొత్తం ఊడిపోయింది అని అందరూ ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటే కొంత సమయానికి అర్థమైంది ఏంటంటే అది ఒరిజినల్ జుట్టు కాదు, ఆమె సవరం పెట్టుకొని కొలాయి దగ్గర నీరుకి వెళ్ళింది. అంటే నేను అంటాను, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇశ్రాయేలు ప్రజలకు అలా తిట్టుకునే పరిస్థితి లేదు. దేవుడు కావలసినంత మంచినీళ్ళు, కావలసినంత వాటర్ ఇచ్చాడు. ఈ రోజు నేను అంటాను, నువ్వు అడగకపోయిన దేవుడికి అన్ని అవసరం తీరుస్తున్నాడు. హల్లెలూయా. అడిగితే కాదు, అడగకుండా ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, అడగకుండా వస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు, అడగకుండా ఉన్నతమైన స్థితిని ఇస్తూ ఉన్నాడు. కానీ మనుషుడు విశ్వాసఘాతకుడిగా ఎలా ఉన్నాడు అని అంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండలేకపోతూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మరి ఆహారము, వారికి కావలసినటువంటి ఆహారం గురించి మనం ఆలోచన చేస్తే 1500 టన్నుల ఆహారం కావాలట ఒక్క రోజుకి. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. వారు అడగకుండా 1500 టన్నుల ఆహారాన్ని తీసుకొచ్చి అలా ఇచ్చేసాడు దేవుడు. అంటే ఈరోజు మనం ఒక పూటకి సంపాదించడానికి ఎంత తిప్పలబడుతున్నామంటే, నేను అనుకుంటాను మన శక్తి మీద, మన బలం మీద ఆధారపడి పనికి వెళితేనో, ఉద్యోగానికి వెళితేనో, వ్యాపారం చేస్తేనో ఆ మనుషుడు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవ్వకుండా పేరే తిరిగి వస్తాడు. ఏమయ్యా ఏం జరిగింది, పని దొరకలేదా, ఏమయ్యా ఏం జరిగింది, ఎందుకు ప్రమోషన్ రాలేదా, ఏం జరిగింది అనేది నేను అంటాను. దేవుని చిత్తము లేకుండా ఏ ఒక్కడు ప్రయోజకుడిగా మారలేడు. హల్లెలూయా. దేవుని చిత్తము లేకుండా ఒక్క మెతుకు కూడా మన నోట్లో వెతుకోలేము. నేను అంటాను, దేవుడు నిన్ను ప్రేమించాడు కనుకనే, దేవుడు మన జీవితాలను దీవించాడు కనుకనే ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాము అనడంలో ఏ విధమైన అతిశక్తి లేదని దేవుని సాగుగా చెప్తూ ఉంటాను. పిల్లల ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉంటూ ఉన్నాము. ప్రతి విషయంలో అదేదో పెద్ద పెద్ద కార్యాలు జరిగితేనే కాదు, ప్రతి చిన్న విషయానికి కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలని దేవుని సాగుగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, 38వ కీర్తన భాగంలో 3వ చరణాన్ని చదువుకుంటే అక్కడ ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 38వ కీర్తన భాగంలో 3వ చరణం, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. చాలండి. ఎవరు జ్ఞాపకం చేసుకున్నారట? ఉన్నత అధికారులు జ్ఞాపకం చేసుకున్నారా? తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకున్నారా? మీకు ఒక విషయాన్ని తెలియజేసి ముందుకు వెళ్తా. ఒకనొక సమయంలో జలప్రలయం వచ్చింది. బైబిల్ గ్రంథంలో ఒక ప్రాంతంలో భయంకరమైనటువంటి జలప్రలయం వచ్చింది. నాలాగే ఒక ఆయన నోవాహు అనేటువంటి దైవజనుడు రాత్రి పగలు ప్రకటించేవాడట, అయ్యా దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభువు వారి నిజమైనటువంటి రక్షకుడు, ఆయన ఎవరైతే నమ్ముకుంటారో వారి జీవితాలు రక్షించబడతాయి. ఇదిగో భయంకరమైనటువంటి నరక యాతన ఉంది, దాని నుంచి ఎవరు కాపాడలేరు అని ప్రకటిస్తూ ఉంటే, ఒక పిచ్చోడురా, ఎప్పుడో జలప్రలయం వస్తుందట, పని పాటు లేకుండా ప్రకటిస్తున్నాడని ఎంతో మంది ఎగతాళి చేస్తూ నోవాహును చూసి నవ్వారు. ఒక రోజు రానే వచ్చింది, 40 రాత్రుల పగలు జలప్రలయము భయంకరంగా వచ్చినప్పుడు దేవుడు ఆ వాడలోనికి నోవాహు కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి ఆ ద్వారంలో మూసివేశారు. 40 రాత్రుల పగలు ఆ నోవాహు తన కుటుంబం ఆ వాడలో చక్కగా పోషించబడ్డారు. అయితే నేను అంటాను, ఇదివరకు నేను మీకు ఆల్రెడీ తెలియజేస్తాను. పూణే అనేటువంటి ప్రాంతంలో ఒక తల్లి తన కుమార్తెకి చాలా రోజుల నుంచి మాట చెబుతూ ఉంది, అమ్మా నీ ఆలోచన విధానాలు బాగోలేదు, నీ నడవడికి బాగోలేదు, అయినా నువ్వు అలా వెళ్ళడం పద్ధతి బాగోలేదు అని తల్లి చెప్పి విసిగిపోయిందట. విసిగిపోయి కూతురు మాట వినకపోయేసరికి ఒక పెద్ద గొలుసు తీసుకుని వచ్చి ఆ కూతురిని బంధించి ఆ గదిలో వచ్చేసింది. బంధించి గదిలో ఉంచి ఆమె పనులు చేసుకుంటూ ఈలోగా ఆ విషయము అంటే పర్వాలేదులే ఉంటాదే అనుకుంది. ఆ కూతురిని అలా దాదాపుగా 2 సంవత్సరాలు తన మీద ధ్యాస విడిచి తన పనులు తను చేసుకుంటూ ఉంది. ఉన్నపాటిన ఒక రోజు ఆ కుమార్తె ఆ గదిలో చనిపోయి భయంకరమైన
మంది దుర్వాసన వస్తూ ఉంటే ఆ ఇరుగు పొరుగు వారు వచ్చారు. కూతురు ఈవిడ అనుకుంది కూతురు బ్రతికే ఉంటాదులే అనుకుంది, కానీ అక్కడికి వచ్చి చూస్తే చనిపోయింది. అంటే తల్లి ధ్యాస కుమార్తె మీద లేదు, అంటే మర్చిపోవడం పర్వాలేదులే అనుకుంది. కానీ నా దేవుడు ఎలాంటి వాడంటే 40 రాత్రుల పగలు వాడులో ఇచ్చినటువంటి నోవాహు కుటుంబాన్ని చూసి అక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఏమవుతుందంటే ఆయన ఇశ్రాయేలు ప్రజలైనటువంటి నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆది కాండంలో కూడా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడే కానీ మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే, మరలా చెబుతూ ఉన్నా, దేవుడే కానీ మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే కరోనా నుంచి బ్రతికి బట్ట కట్టేవారుగా ఈ రోజు భయంకరమైనటువంటి వాతావరణంలో మధ్యలో మనం వెళుతూ ఉన్నాం. ఒక మనుషుడు రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తాడో రాడో అనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. ఏ రోజు ఏమి జరుగుతుందో ఉన్నపాటినే అలా ఉండి కూర్చున్నటువంటి వ్యక్తి ఉన్నపాటినే హఠాత్తుగా మరణించేటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఏమండి ఏం జరిగింది అని అంటే, ఏమోనండి ఇప్పటివరకు బాగానే ఉన్నాడండి అంటారు. నీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఈ రోజు దేవుని సన్నిధానంలో ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా మనం ఉన్నామని దేవుని సేవకులుగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకనే ఇక్కడ నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఉచితమైన కృప ద్వారా మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మరి మనము దేవుని ద్వారా అనేకమైన మేలులు పొందుకుంటూ ఉన్నాం. దేవుని ద్వారా గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. కనుకనే దేవుని సన్నిధిలో ప్రతి విషయంలోని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాం. చివరిగా మరొక 2 వచనాలు చూడండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివితే అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మిమ్మల్ని వాదించు శత్రువులకు విరోధముగా వెళ్ళినప్పుడు మీరు జ్ఞాపకమునకు చాలండి. ఇప్పుడు చాలా సందర్భాల్లో తండ్రి కొన్ని సందర్భాలు నాకు తెలిసి జానబాబు గారు నాతో అప్పుడప్పుడు చెప్పినటువంటి సందర్భాలు ఏంటంటే, ఏమండి నేను చాలా సార్లు ఒక్కనే వెళ్ళి ఉద్యోగం చేసుకుని వచ్చేవాడు. అక్కడ ఎక్కడో అలా ఉద్యోగం చేసుకుంటూ నాకున్నటువంటి ఒత్తిడిని బట్టి అప్పుడప్పుడు నాకు పిల్లలు గుర్తొస్తే నేనేం చేసేవాడిని తెలుసా, రావడానికి అవ్వలేకపోతే ఏదో నాకున్నటువంటి పరిస్థితిని బట్టి అప్పుడున్న టెక్నాలజీని బట్టి వారి ఫోటో చూసుకొని అలా కాలక్షేపం అయిపోయింది. ఎందుకంటే ఉద్యోగాన్ని వదిలేక రాలేను, పరిస్థితులు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు పిల్లలు గుర్తు రాగానే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఫోటో చూసుకుంటూ ఉన్నాడు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా, మనం గుర్తు రాగానే ఫోటో చూసి వదిలేసే దేవుడు కాదు. నీకు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలం ఉన్నా ప్రత్యక్షంగా నీ దగ్గరే నీ పక్కనే నిలబడి హక్కులు చేర్చుకొని ఆదరించి నీ అవసరతలు తీర్చగలిగినటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో మీ శత్రువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు శ్రమల ద్వారా బంధించబడినప్పుడు, ఆపదలో మీరు చిక్కుకున్నప్పుడు మిమ్మల్ని మీ దేవుడే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక మీరు దుఃఖ స్వరంతో ఉండవలసిన అవసరం లేదు, ఆర్భాటంతో బోరలు తీసుకొని గొప్ప శబ్దములు చేయండి అనేటువంటి మాట ఆ సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఆ 1వ వచనంలో చదివితే 10వ అధ్యాయంలో వెండి బోరలు 2 కొత్త బోరలు తయారు చేసుకొని ఆర్భాటంతో వదండి అంటే సంతోషించండి. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అని అంటే, ఆయన నిన్ను ఆదరించినటువంటి దేవుడు కనుక నీ సంతోషాన్ని చూసి ఎంతైతే పొంగిపోతూ ఉన్నాడో, నీ దుఃఖాన్ని చూసి అంతే దుఃఖిస్తూ ఉన్నాడు. నీకు ఆపద రాగానే నీకు అడ్డంగా నిలబడి నీ ప్రాణములు సైతం కాపాడగలిగినటువంటి దేవుడిని ఆశ్రయించాం. హల్లెలూయా. అందును బట్టి ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని సేవకులుగా మనం చేస్తాం. చివరికి 1వ వచనం చదువుకొని ముగించుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 23వ వచనం చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. యెహోవా సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయండి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయండి, పర్వతములారా అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదముతో దేనికి తెలియజేస్తున్నాడు దేవుడు, సర్వ సృష్టికి తెలియజేస్తున్నాడు. ఆయన మహిమను ప్రచురపరచడా ఈరోజు సర్వ సృష్టికి తెలియజేసినప్పుడు ఆ దేవుడే మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి విషయంలో ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే, మన ప్రాణాలను కాపాడినటువంటి దేవుడు, మన అవసరతలు తీర్చినటువంటి దేవుడు, మన కష్టాల్లో ఆయన ముందుండి నడిపించినటువంటి దేవుడు, మనకి ఏది అవసరమో అడిగినది అడగలేనిది సర్వ సమృద్ధిని తీసుకొచ్చి ఇచ్చినటువంటి దేవుడు. ఈరోజు భూమి మీద అనేకులు
అనేకులు గతించిపోయినప్పటికీ మనలో సజీవ లెక్కలో నిలబెట్టి అయ్యా నా కుమార్తె నా కుమారుడు అని హక్కులు చేర్చుకొని అనేకుల మధ్యలో సాక్షిగా నిలబెట్టిన ఆ దేవుడికి పెద్ద పెద్ద విషయాలు మాత్రమే కాదు, ప్రతి చిన్న విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనందరము అలాంటి మనస్తత్వాలతో ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని మరి దేవుని సన్నిధి నుంచి మరి ఆ కుటుంబమును ప్రార్థనాపూర్వకంగా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాలని నా మాటలు ముగిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తూ ప్రార్థన చేసుకుందాం.